హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హైదరాబాద్లో ఒక చారిత్రక కట్టడమైన చార్మినార్ని చూపించబోతున్నాను. దయచేసి మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి. ఈ చార్మినార్ని 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించాడు. దీన్ని ఎందుకు కట్టించడం మీ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నేను ఇంకోసారి అయితే చెప్తా. 16వ శతాబ్దంలో కలరా అనే అంటువ్యాధి చాలా ఎక్కువగా వ్యాపించడంతో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ వ్యాధి ఎలా అయినా నిర్మూలన అవ్వాలి అని తన ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేసిన స్థలంలోనే మసీదు నిర్మించాలని ఈ చార్మినార్ని అయితే నిర్మించాడని చరిత్రకారులు చెబుతుంటారు. మేము సాయంకాలం 5 గంటలకి మా ఇంటి దగ్గర బయలుదేరి చార్మినార్కి చేరుకున్నాం. ఆదివారం అవ్వడంతో జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం చార్మినార్ పైకి ఎక్కాలంటే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్స్కి అయితే 25 రూపీస్, ఫారినర్స్కి అయితే 300 రూపీస్. మేము ఎలాగో ఇండియన్స్ కదా 50 రూపీస్ పెట్టి 2 టికెట్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత సరదాగా అనిపించిందో, కొన్ని మెట్లు ఎక్కాక చార్మినార్ మెట్లు కన్నా తిరుపతి వెంకటేశ్వర స్వామి మెట్లు ఈజీగా ఎక్కేవచ్చు అని అనిపించింది. అందులోనూ ఆ మెట్లు ఎక్కే దారి ఉంది చూడండి, కొంచెం లావుగా బొద్దుగా ఉంటే మాత్రం ఈ మెట్లు ఎక్కడం చాలా అంటే చాలా కష్టం. మేమైతే అబ్బా అమ్మ అనుకుని ఎలాగోలో పైకి అయితే ఎక్కేసాం. చార్మినార్ ఎక్కాక నాకు అయితే మహేష్ బాబు ఒక్కడు సినిమా అయితే గుర్తొచ్చింది. మీలో ఎంతమందికి మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీ ఇష్టమో చెప్పండి. చార్మినార్ పైకి ఎక్కి చూస్తే ప్రపంచంలో జనం అంతా ఇక్కడే ఉన్నారా అని అనిపించింది. రంజాన్ మాసంలో అయితే ఇంకా బాగుంటుందండి చార్మినార్. కనుక ఇసుక వేస్తే రానున్నంత జనంతో ఈ చార్మినార్ రోడ్లు రంజాన్ సీజన్లో కిక్కిరిసిపోయి ఉంటాయి. చార్మినార్ పైకి ఎక్కాలంటే ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు ఉంటుంది. చార్మినార్ బయట మట్టి గాజులు, లేడీస్కి కావాల్సిన జ్యువెలరీ, అలాగే ట్రాలీ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. కానీ మీరు అక్కడ మాత్రం పక్కగా బార్గెన్ చేసుకొని మరి కొనుక్కోవాలి. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ పిక్స్ తీసుకోవడం ఇక్కడ చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అటు ఇటు ఇటు అటు నడుస్తూనే ఉంటారు. సో మనం పిక్ తీయడం కొంచెం కష్టమే, కానీ తీసుకొని అయితే మన జ్ఞాపకాలుగా ఉంచుకోవచ్చు. చూడండి ఇక్కడ జనాల్ని ఎంత ఎక్కువగా ఉన్నారు. ఇవి చార్మినార్ దిగేటప్పుడు మెట్లు. ఈ మెట్లు కూడా చాలా సన్నగా ఉంటాయి. దిగేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానే దిగాలి, లేకపోతే ఏమాత్రం పడినా దెబ్బలు అయితే తగులుతాయి. మీరు ఎప్పుడు ఇంతవరకు చార్మినార్ని చూడకపోతే లైఫ్లో ఒక్కసారైనా హైదరాబాద్ వచ్చి చార్మినార్ చూడండి. ఈవినింగ్ 4 o'clockకి మీరు వచ్చినట్లయితే చార్మినార్ని ఇంకా బాగా చూడొచ్చు. లేట్ నైట్లో వస్తే కొంచెం చార్మినార్ బయట కలర్స్తో చాలా బాగుంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.